మీరందరూ నా కోసం చూస్తారు కదా, నేను ఖతర్నాక్ ముచ్చట్లతో నచ్చినా కానీ ముందుగా హెడ్లైన్స్ చూడండి. 30 ఐటట్టున్నాయి కొత్త జిల్లాలు, అన్ని సరిసూస్తుండ్రు ఎత్తుపల్లాలు. గుడుంబ ఆసన లేని హైదరాబాద్ పట్నం, ఆబ్కారీ మంత్రి గారికి చదివియాలే కట్నం. సురువైన అమరావతి ఏలువడి, ఇక పనులైతాయి రువ్వడి. ఒక్క టికెట్ మీద 99 సినిమాలు. చేపలు పట్టబోతున్న సత్తి. నీకు ఆకలి యాడికొస్తే అన్నం తింటావేమో, కానీ నాకు ఆకలి 24 అవర్స్ ఆన్లైన్లోనే ఉంటది. చేపలే మింగుతా. ఇప్పుడు ఒక ఊరికి మంచి జరిగే కార్యం ఒకటి అయ్యింది. ఊరంతా జోరుగా సంబరాలు చేసుకుంటున్నారు, మిఠాయిలు తినిపించుకుంటున్నారు, పటాకులు కాల్చుకుంటున్నారు, అలైబలైలు తీసుకుంటున్నారు. పండగ లెక్కనే జరుగుతుంది అనుకో రాదుండ్రి. అయితే అదే ఊర్లో ఓ 5-6 కుటుంబాలు మాత్రం జర్రంతా బాధపడుతున్నాయి. అబ్బా, ఆ ఆనందం మా దాకా రాకపోయే, వస్తే మేము కూడా వాళ్ళ లెక్క సంబరాలు చేసుకున్నాం కదా అని అనుకుంటున్నారు. అటు ఇటు పోయి ఈ ముచ్చట ఈ ఊరు మంచి చెడ్డలు చూసే పెద్ద మనిషి చెవిలో పడ్డది. అందరికి సంతోషం పంచినగా పెద్ద మనిషి వీళ్ళ కోసం కూడా ఆలోచన చేస్తాడు కదా, మరి అగ సేమ్ అట్లనే అనుకో రాదండ్రి. తెలంగాణ ముచ్చటగా 30 జిల్లాలు అయ్యేటట్టుంది. పాతయి 10 కాకుండా కొత్తగా 17 జిల్లాలు చేద్దాం అనుకున్నారు ముందుగాల్లా. కాగితాలు సై చేసి అద్దులు కూడా గీసిండ్రు. దసరా సండే ఏలువడి సురువు కాబోతుంది. అయితే ఈ నడుమ జోరుగా ఉద్యమాలు నడిచే వరకు గద్వాల, జనగాం, సిరిసిల్లాను కూడా జిల్లాలు చేసే కోపు కొడుతుంది. లీడర్లు కూడా అడుగుతున్నారు, మరి ఈ మూడిట్లల్లా భూమి జాగలు ఎంతున్నాయి, పబ్లిక్ ఎంతమంది ఉంది, ఎటెంత దూరం ఉంది, జిల్లా చేస్తే మంచిదేంది, చెయ్యకుంటే చెడ్డదేందో తెలుసుకోమని ఒక కమిటీ వేసింది సర్కార్. 2-3 రోజులల్లా కమిటీ కాగితం ఇచ్చినాక పండో కాయో తెలుస్తుంది. అట్లనే కొన్ని మండలాలు, రెవెన్యూ డివిజన్లు కూడా మారేటట్టున్నాయి. ఆ జిల్లాలలో ఉన్న ఈ జిల్లాలకు, ఈ జిల్లాలలో ఉన్న ఆ జిల్లాలకు పోవచ్చు. అవసరం అనుకుంటే ఇంకా కొన్నిటిని మండలాలను కూడా చేస్తారట. కొత్త జిల్లాల కాడ తక్లీఫులు రావద్దనే 2 రోజుల సంధి ముఖ్యమంత్రి సారు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి ఓ రేవుకు తెచ్చిండు. ఇవాళ కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా లీడర్లతోని మీటింగ్ పెట్టిండు. మొత్తానికైతే పాత జిల్లాలతోని అలై బలై తీసుకొని దసరా నాడు కొత్త జిల్లాలకెళ్లి పాలన సురువైతది. కమ్మటి బిర్యానీ, గరం గరం చాయ్కి హైదరాబాద్ ఫేమస్. ఇక హైదరాబాద్లో చీరలు గాజులకు చార్మినార్ ఫేమస్. అరెక్ మాల్ కావాలంటే కోటికి పోవాలి, బంగారు నగలు కావాలంటే అబిడ్స్కోవాలి. సెల్ ఫోన్లకు జగదీష్ మార్కెట్ పేరు పోయింది. పండ్లు పొలాలకు కొత్తపేట, ఆంధ్ర వంటకాలకు కూకట్పల్లి, అద్దాల బిల్డింగులు చూడాలంటే బంజారా హిల్స్, పడవల సొంటి కార్లు కనవాడాలంటే జూబ్లీ హిల్స్, యాక్టర్లను చూడాలంటే ఫిలిం నగర్లకు పోవాలి. ట్రాఫిక్ జామ్లకు పంజాగుట్ట, ఇరుకిరుకు గల్లీలకు పాత బస్తీ ఫేమస్. మరి సుక్కకి ఏది ఫేమస్? ధూల్పేట అనగానే గుడుంబ బట్టీలు, గుడుంబ పాకెట్లు గుర్తుకొస్తాయి కదా. ఈ ఈడికి మర్చిపోండ్రి, పేదోళ్ళ పానాలు మింగుతున్న ధూల్పేట గుడుంబ బట్టీల దుమ్ము దులిపిండ్రు ఆబ్కారీ పోలీసోళ్ళు. సచ్చా ధూల్పేట ప్రోగ్రాం కింద మొత్తం ఊడ్చిపడేసిండ్రు. పట్నం మొత్తం ఈడికెళ్లే సప్లై అవుతుంది కాబట్టి ఇక హైదరాబాద్ గుడుంబాలేని నగరం అవుతుంది అన్నట్టు. అంత మంచిగానే ఉన్నది గాని మంచిదో చెడ్డదో ఏండ్ల సంధి గుడుంబగాసే బతుకుతున్నోళ్ళ పరిస్థితి ఏంది అని బాధపడాల్సిన అవసరం లేదు. సర్కారే ఒక తోవ చూపిస్తదన్నాడు ఆబ్కారీ మంత్రి పద్మారావు సారు. ఒక 100 కోట్ల ఫండ్ అంటే 10 జిల్లాలకు 15 కోట్ల రూపాయలు మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఇచ్చేసి ఈ గుడంబా పైన ఆధారపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు లైవ్లీహుడ్ క్రియేట్ చేస్తే బాగుంటుంది. 10 కోట్ల రూపాయలతోని చిన్న బిజినెస్లు పెట్టిస్తారట. ఇక రేపు ధూల్పేట అంటే ఏం యాదికి రావాలో తెలుసునా? ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే మంచి బిజినెస్ మ్యాన్స్ కూడా చూడాలని ఆకాంక్షిస్తూ మీరందరూ గట్ల బతకాలని కోరుకుంటాను పద్మారావు సారు. ఇచ్చిన పైకం జాలకుంటే సార్ను కలిస్తే ఇంకింత తిప్పిస్తాడు. అంతేగాని మళ్ళా బట్టీల తెరవైతే ఓకుండ్రి. తెలంగాణలో అటు కొసాకున్న ఆదిలాబాద్ వాళ్ళే హైదరాబాద్ కచ్చిపోవాలంటే చిన్నగా యాస్ట పడతారా? ఇక మరి అసొంటిది ఏదన్నా పనుండి శ్రీకాకుళం పట్నం రావాలంటే ఎన్ని తిప్పలాలకు.
వస్తందుకే ఒక రోజు పడుతుంది. మరి రాంగ నిడ పని అవుతుందా? మళ్ళా ఏదో హోటల్లోనో లాడ్జిల్లో ఉండి తెల్లారు పోయి ఆ పని చేసుకుని ఇంటికి పోవాలి. పైకం ఖర్చు, టైము ఖరావు. కానీ ఇదివరసంది ఆంధ్ర అన్నలకు గా తిప్పలు తప్పినట్టే. సర్కార్ ఆఫీసుల పని ఉంటే హైదరాబాద్కి వచ్చే అవసరం లేదు. మీకు దగ్గరున్న అమరావతి కోతే ఆన్నే అన్ని పనులు అయిపోతాయి. ఒక్క రోజులే మళ్ళీ మీ ఇంటికి కూడా పోవచ్చు. మొత్తానికి అమరావతిలా సర్కార్ ఆఫీసులు చాలైనాయి. ఇప్పటి మందం కట్టిన బిల్డింగ్లల్లా పనులు షురూ చేసిండ్రు ఆఫీసర్లు. అంత కొత్తగానే నాయే. మొదలనాడు కంప్యూటర్లు, ఫైళ్లు చదరబెట్టుడే సరిపోయింది. కొలువులు చేస్తున్న వాళ్ళందరికీ మంచి సౌలతులు చేసిండు చంద్రాల సారు. ఏసీ బిల్డింగ్లు, ఇంటర్నెట్, వైఫై పెట్టించిండు. అయితే ఇవాళ ఓపెనింగ్ పండుగ చేయలేదు. దసరా నాడు మంచి ముహూర్తం ఉన్నదట. ఆ యాళ్ళ సార్ వచ్చి కొబ్బరికాయ కొట్టి కంప్యూటర్ కట్క అంజేస్తాడట. ఇక అప్పటి సంది మంత్రులు, ఆఫీసర్లతో ఏం పనున్నా అమరావతికే పోవాలి. అట్లనే మల్లా తాపకు అసెంబ్లీ మీటింగ్లు కూడా అమరావతిలోనే పెట్టుకుంటారట. 2 రాష్ట్రాలు అభివృద్ధిలా రాకెట్ లెక్క దూసుకుపోవాలి. దక్షిణ భారతదేశం అంటే తెలంగాణ, ఆంధ్ర అని గుర్తుకొచ్చేటట్టు కావాలి. మరి ఆల్ ద బెస్ట్ ఆంధ్ర అన్నయ్యలు, అక్కయ్యలు. నిన్న మా ఇంటి పక్కకుండా ఒక చిన్న బుజ్జి మస్తు బాధపడుకుంటూ ఇట్లా కూర్చున్నది. అరే ఏమైందిరా గట్లున్నావని నేనే అడిగిన. ఏం లేదక్క, ఇలా గాంధీ తాత పుట్టినరోజు కదా అన్నది. అవును అన్న. మరి ఎందుకు అక్క, బడికి సెలవు ఉన్న రోజే తాత బర్త్డే రావాలనా? మాకు మంచిగా సెలవు దొరికేది అని పడ్డది. ఇక వాళ్ళ అన్నగాడు, ఏంద్రా నువ్వెందుకు అట్లున్నావంటే, ఇలా చికెన్ కూర తినాలి ఉండాలక్క, ఏం చేస్తాం మరి దుకాణాలు బంద్ ఉన్నాయట కదా అని అన్నాడు. ఓరు నాయనో, అప్పుడు అనిపించింది, రే మీ నాయనకు కూడా బాధ ఉండొచ్చురా మందు దుకాణాలు కూడా తెరవనందుకు. కానీ ఏం చేస్తాముల్లా, గాంధీ తాత పుట్టినరోజు అంటే సెలవు రోజని, సుక్క ముక్క దొరకని రోజనే గుర్తుపెట్టుకుంటుండ్రు. ఇక కొంత మంచి జరిగింది ఏదంటే ఇగొగ్గిది. 6 రోజులు గాంధీ తాత బర్త్డే అయితే బాగుండు, దేశం జల్దిన తేట కావు. అయితారం తాత పుట్టినరోజు, అట్లనే స్వచ్ఛ భారత్ కార్యం పెట్టిన రోజు. ఇగేమున్నది, లీడర్లకు, సెలబ్రిటీలకు మళ్ళా దేశం యాదికొచ్చింది. నెత్తికి టోపీ, మూతికి బట్ట, చేతికి తొడుగు, కాళ్ళకు బూట్లేసుకొని మురికిలకు దిగిండ్రు. ఒక్క తాన్నే గంతమంది ఊడ్చే అంత శక్తి ఉండొచ్చునా? ఆ ఆటగాళ్ళు కూడా శక్కిడిచి పెట్టి శక్తి ఊడ్చే కట్టె పట్టిండ్రు. స్వచ్ఛ భారత్ కార్యం పోటువల ప్రోగ్రామ్ అని తెలియక గీ తెల్ల దొర మురికి కుప్పలల్లా మస్తు తనలాడిండు. రామ్దేవ్ సాముల వారొచ్చి తీసేస్తారని గీ బొంతను అట్లనే దాచిపెట్టినట్టున్నారు. ప్రతిరోజు మురికి వేసి గంగమ్మ తల్లిని శుద్ధి చేసిండ్రు ఒక్క దినం. సెలవు దినం కాకుంటే ఇంకెంతమంది సెలబ్రిటీలు వచ్చి పోటువలు దిగిపోదురో. లేకుంటే ఎందుల్లా ఏడాది ఒక్కనాడు పొరక పడితే అయిపోతుందా? ఇట్లా ఎన్ని ఏడాదులు చేస్తే మురికి లేని దేశం కావాలి. ఏదో ముచ్చట మీద 2 ఊర్ల నడుమ పెద్ద లొలి పుట్టింది. ఒకరి మొగలు చూస్తందుకు కూడా ఇష్టపడతలేరు. ఆగో గంత జిజ్జు మీద ఉన్నారు జనం. గింత సందు దొరికినా చాలు కొట్లాటలు ఖాయం. ఎందుకైనా మంచిదని 2 ఊర్ల నడుమ బందవస్తుగా ముళ్ళ కంచె వాతిండ్రు. ఎక్కడోళ్ళు అక్కడ మంచిగానే బతుకుతున్నారు. ఆడికి మంచిగానే ఉన్నది. అయితే ఒకనాడు అవతలోడొచ్చి యువతలోంతో గెలికిచ్చి మరీ పంచాయతీ పెట్టుకుంటుండు. ఇగో సేమ్ టు సేమ్ ఇట్లనే జరిగింది వాగా బోర్డర్ల కాడ. ఏయ్ అది నువ్వే, అది లెక్క. దెబ్బకు భూమి వెలగేటట్టున్నది కదా. ఇటు మన జవాన్, అటు పాకిస్తాన్ జవాన్ ఎంత కషితోని బలంగా కవాతీ చేస్తున్నారో చూడుర్రి. చూసుకుందాం అంటే చూసుకుందాం అన్నట్టే అనిపిస్తున్నదిలే. ఇట్లా మనకే ఎవరన్నా ఎదురుంగొస్తే పుస్తీలు పట్టుకునుడేగా. కానీ మస్తు ఓపికతో చేయాలి గీ కవాతు. మస్తు మంది పబ్లిక్ వచ్చి ఎవరోళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అయితే ఇప్పుడు 2 దేశాల నడుమ మంచిగా లేదు కదా. పోయిన మనోళ్ళను పాకిస్తాన్ వాళ్ళు రాళ్లతో కొట్టిరట. కొందరికి దెబ్బలు కూడా తాకినాయట. చూడబోయిన వాళ్ళను కూడా రాళ్లతో కొడితే ఏమనాలి చెప్పుండ్రి వాళ్ళను. మన జవాన్లు మంచోళ్ళు కాబట్టి తుపాకులు తీయలే. ఇంత కోపంలో సూటి పెడితే ఏంది పరిస్థితి? మొన్ననే 40 మంది ఉగ్రవాదులను వేసేసిండ్రు. ఏమో అనుకున్నాములో జనం మస్తు తెలివికొచ్చిండ్రు. ఈ నొద్దులు అంటే తెలిసి తెలియక ఎట్లనో బతుకుతున్నారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. అన్యాయం జరిగితే న్యాయం ఎట్లా చేపించుకోవాలో కూడా తెలుసుకుంటున్నారు. ఏం లేదు, చక్కగా పోయి అన్యాయం చేసిన ఇంటి ముంగట అడ్డా పెడుతుండ్రు. ఆడికెళ్ళి గదిలేదు లేదు, కూర బువ్వ వండుకున్నాడు కూడా ఆన్నే. ఇట్లనే ఒక బుజ్జమ్మ కూడా దీక్ష పట్టింది. మరి ఆ బుజ్జ ఎందుకు పట్టిందో ఓ పరిశుద్ధం. దీక్ష పట్టిన గీ బుజ్జమ్మ పేరు దీపిక. ఖమ్మం జిల్లాల సుబ్బన్నపల్లి అనే ఊరు.
చిన్నప్పుడే అమ్మ కాలం చేసిందట. నాయన మరవన్నం పెళ్లి చేసుకున్నాడట. బిడ్డను తీసుకుపోయి అమ్మమ్మోళ్ళ ఇంటికాడ ఇడిచిపెట్టిండట. అయితే ఇప్పుడు పురాగా అమ్మమ్మకు శాత కాకుండా అయిందట. నేను బతుకుడే కష్టం ఉంది, ఇక ఈ బుజ్జికి ఏడికెళ్ళి తెచ్చిపెట్టాలే అని రంది పట్టుకుంది ముసలమ్మకు. ఇక లాభం లేదని నాయన ఇంటిని దేవులాడుకుంటొచ్చింది దీపిక. కానీ నా ఇంట్లోకి రావద్దు, నీతో నాకు అవసరమే లేదు అని అన్నాడట. పోలీస్ స్టేషన్కి పోయినా న్యాయం జరగలేదని ఇగో ఇట్లా నాయన ఇంటి ముంగట్నే దీక్ష పట్టింది. నీ కాలు మొక్త నాయన అని బతిలాడుతా అంటే చూసేటోళ్ళకే ఎట్లనో అనిపించింది. మగపిల్లగాడైతే ఇట్లనే ఈడ్చిపెట్టేటోడా, పెండ్లి చెయ్యాలే, కట్నాలు ఇయ్యాలే అని నాయన వెనక ముందైతున్నట్టున్నాడు. నీ బిడ్డ నువ్వే చూడకుంటే ఎవరు చూస్తారన్నా? తీసుకుపోయి సర్కార్ హాస్టల్లో నేస్తే ఆమెనే చదువుకుంటుంది, మంచి కొలువు దొరికించుకుంటుంది. మొదలైతే ఇంట్లోకి తీసుకుపో. 1/4 కిలో చింతపండు, అర్ధకిలి ఎవకనే తీసుకపోరం. పాతదొద్దు, చింతపండు కర్రెగా ఉంటుంది, తెల్లరే. ట్రైలకు ఫుల్స్లకు చింతపండు గారా అదంతా కట్టిచ్చేసాయి. కబాల్ రేసి సంచులేమో ఏరే పని ఉన్నది నాకు. రే ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఎందుకురా? అయినా దసరా పండుగ ఇంకా చాలా దినాలకు ఉన్నది కదా, ఇప్పుడే ఎందుకు? పండుగ తినమే తింటామా, ఉత్త దినం తినమా? వామ్మో, హైతారం నాడు నీ సండకపోతే కుండలెట్టేస్తావు కదరా. అక్క 20 సంది సత్తిగారు జరంత ఎక్కువనే తింటాడు ఒక పూట. ఈ ఆపరా నాయన. అయినా ఆ చేతిలో 2 సంచులు ఎందుకురా? కూరాయిల గిన పోతున్నావా ఏంటి? మైకులో చెప్పినట్టు చెప్పాలనా ఇప్పుడు నీకు? గ్రామ ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా, ఈ సంచిల కొర్రమాటలు, ఈ సంచిల బురద కంచెలు పట్టుకొస్తానని మనవి చేసుకుంటున్నాము. చేపలు తెస్తావు ఏది? ముషిరాబాద్ మచిలీ మార్కెట్ పోయి తీసుకొస్తావా? గా చేపలు ఎవరు తింటాడాక? అవి బర్ఫి గడ్డలలో పెట్టి ఉంచుతారు, అవి ఏమవుతుంది నాకు. అబ్బా, మరి లేకుంటే నీకోసం అప్పటిదప్పుడే చేపల్ని పట్టిస్తారా? నేను పట్టుకొస్తాక నీళ్ళు ఈ సంచి ముచ్చుతున్నా అంటే నిందొస్తాయి, మళ్ళీ ఈ సంచి అయినాక ఈ సంచి. అవన్నీ కాన్కొని ముచ్చట్రా. కావాలంటే నీకు గరం గరం పెంక మీద ఆమ్లెట్లు వేసిస్తా, అది వచ్చి తిందుదా. ఆమ్లెట్ మన ఇంటి ముంగట కుక్కకు పడేయి. సత్తిగాని గారు సత్తిగాడు ట్రై చేసిన ముక్కలే తింటాడు. నాకు గిన బీపీ రేజ్ అయిందంటే నీ మాడ వలుగుతుంది. నీకు ఆకలి యాడికొస్తే అన్నం తింటావేమో, కానీ నాకు ఆకలి 24 అవర్స్ ఆన్లైన్ లోనే ఉంటది. చేపలే మింగుతా. చేపలు ఏం లోలిరా ఇది? చెరువే మనం మీ అయ్య జాగిరి అనుకుంటున్నావారా? మన అయ్య జాగిరి గారు మన ఊరు జాగిరున్న చెల్లర చేపలు ఇడుస్తుండ్రు, మొత్తం చేపలే తింటా. మన ఊర్లో చెర్ల చేపలే కడిగిరా, మొన్ననే ఆనలకు నిండింది గంతే గాని. నువ్వు జరసేపు ఆగితే నేను విషయం చెప్తా. ఈడు తిన్న మోఫు కాకు, ఆడదాకా ఓనీ నన్ను. కేసీఆర్ సారే చెప్పిండు చెల్లర చేపలు ఇడుస్తుర్రట. అచ్చా, చెర్లల్లా 35 కోట్ల చేపల్ని పెంచుతామని చెప్పిండు కదా, గదేనారా? అవ్వక్క 35 కోట్ల చేపలు అంటే తెలంగాణ నెత్తికి ఎన్ని వస్తాయక్క చేపలు? ఎన్నంటే 35 కోట్ల చేపలు డివైడెడ్ బై 3.5 కోట్ల మంది జనం అంటే మనిషికో 10 చేపలు వస్తాయి తమ్మి. డివైడర్ చేస్తే 10 చేపలే వస్తాయక్క? ఎక్కువ వస్తాయక్క. ఆటలో మంది తినను మన తాన. చేపలు ఎందుకు తినర్రా? నీ అసంటోళ్ళు మస్తు మంది ఉంటారు తినేందుకు. కొంతమందికి చేపల ఆసనే పడదు, కొంతమందికి ఏమో చేపల ముళ్ళు అంటేనే బుగులు పడతారు, ఇంకా కొంతమంది ఏమో తింటే గోకుడే అని అర్జి వస్తుంది, అంత తినరు. లెక్కలు బాగానే వేసినావు కదా నువ్వు. మళ్ళా నీలేక అనుకుంటున్నావా అక్క? అక్క ఇప్పటి సంది మన ఇంట్లో మొత్తం చేపల కూరనే, సపరేట్ గా బొగాని ఉండాలక్క. నాయను, పిల్ల పుట్టక ముందే కుళ్ళ కుట్టించినట్టుంది నీ కథ. కూలలు తెచ్చి ఏం చేసుకుంటావా అక్క? గాలాలను కొనుక్కుంటే మంచిగా చెరువు కట్ట మీద కూర్చొని చేపలు పట్టుకోవచ్చు. ఒరే నాయన, చేపలు నిడిచిపెట్టారా, బుడ్డ పరకలు నిడిచిపెడతారు. అవి ఎప్పుడు పెద్దగా కావాలి, నువ్వు ఎప్పుడు తినాలి? బుడ్డ పిల్లలు ఎందుకు ఇరుస్తారక్క? పెద్ద ఇడుస్తారు, నాకు ఎరక. నీ తలకాయ, కోడిగుట్టుకు జడలేమన్నా వేస్తావు నువ్వు. పుట్ట చేప పిల్లల్ని పెంచుతారా, పెద్ద వేయరు. అబ్బా అవునా అక్క? మంచిగా తెచ్చుకొని దసరా పండుగ రాక దాచుకొని తిందాం అనుకుంటే ఉత్త పని అయిపోయింది. నువ్వారా నాయన, 35 కోట్ల పిల్లలంటే అవి పెరిగి పెద్దగా పిల్లలు పెడతాయి అన్నట్టు. అక్క ఎల్ఎంఎల్ అందరినీ చెరువు కట్టల మీదనే కూర్చోమన్నాడు కదా పెద్ద సారు, మళ్ళీ మనం రానియకుంటే ఎట్లా? చెరు మంచి చెడ్డలు అరుచుకునేందుకు, ఇవి మంచి చెడ్డలు అరుచుకునేందుకు అట్లా కూర్చోమన్నాడు. ఇప్పుడు మసాలాలు ఏం చేయాలి నేను? ఎవరికన్నా అమ్ముతా. అర్రే, మన బతుకమ్మ పాట దుమ్ము లేపుతున్నది. పోన్రి, ఏడ చూసినా మన పాట నిన్నబడుతుంది. యూట్యూబ్లోనే 10 లక్షల మందికి మీదనే చూసిండ్రు. తీన్మార్ వార్తలు చూసి మీరు యూట్యూబ్లు తెరిస్తే ఇంకో 20-30 వేల మంది పెరిగే ఉంటారు. మొదలైతే పాట నిన్నుండ్రి, అటెంకా పాట వినిపించుకుంటే ముచ్చట నేను చెప్తా గానీ. చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య, సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ, పల్లె గింజలు ఇచ్చి చక్కెర
విన్నా మళ్ళా మళ్ళా వినాలనిపిస్తుంది కదా. టీవీలు అప్పుడప్పుడు వేస్తుంటే మళ్ళా మళ్ళా వినాలే అనుకునేటోళ్ళు కంప్యూటర్లు ఈ స్మార్ట్ ఫోన్లల్లో యూట్యూబ్లు తెరిచి వింటుండ్రు. 3 రోజులలోనే 10 లక్షల మందికి మీదనే చూసిండ్రు మన బతుకమ్మ పాటను. ఇంత జల్దిన 10 లక్షల మంది చూసిండ్రంటే చిన్న ముచ్చటేం కాదుల్లో. మీరు తీన్మార్ వార్తలు అయిపోయినాక చూస్తే ఇంకో 20-30 వేలు పెరిగే ఉంటది. అలా పిట్టల గుంపు చూడు ఓ రాస గుమ్మాడి కాముడట పాట పాడే ఓ రాస గుమ్మాడి పసి పాప పాదం చూడు ఓ రాస గుమ్మాడి పాట వింటూ ఆడబట్టే ఓ రాస గుమ్మాడి. మలీద ముద్ద తిన్నంత కమ్మ ఉంటది మరి మన బతుకమ్మ పాట. ఇది మేం చెప్తున్నది కాదు, పాట ఇన్నోళ్ళు రాసిండ్రట్లా. మరి V6 బతుకమ్మ పాటను మీ ఇంటి ఆడబిడ్డ లెక్క చూసినోళ్లకు, చూస్తున్నోళ్లను, చూడబోయేటోళ్లకు అందరికి మళ్ళా మళ్ళా దండాలు చెప్తున్నాం. సూడోయ్ సూడో బతుకమ్మల బారో చిత్తడి నుండి చెరువు మత్తడి దాకా అరే సూడోయ్ సూడోయ్ బతుకమ్మల జోరో అయిటట్టున్నాయి కొత్త జిల్లాలు, అన్ని సరిసూస్తుండ్రు ఎత్తుపల్లాలు. గుడుంబ ఆసన లేని హైదరాబాద్ పట్నం, ఆబ్కారీ మంత్రి గారికి చదివియాలే కట్నం. సురువైన అమరావతి ఏలువడి, ఇక పనులైతాయి రువ్వడి. ఒక్క టికెట్ మీద 99 సినిమాలు. చేపలు పట్టబోతున్న సత్తి. నీకు ఆకలి యాడికొస్తే అన్నం తింటావేమో, కానీ నాకు ఆకలి 24 అవర్స్ ఆన్లైన్లోనే ఉంటది. చేపలే మింగుతా. టాటా మరి, టాటా.